ఇంగ్లాండ్, భారత్ మధ్య జూన్ 20 నుంచి 5 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ను ఇదివరకు పటౌడీ ట్రోఫీగా పిలవగా తాజాగా టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీగా నామకరణం చేశారు. తొలి టెస్ట్ హెడ్లింగ్లోని లీడ్స్ వేదికగా జరగనుంది. ఇంగ్లాండ్లో భారత్ చివరగా 2007లో టెస్ట్ సిరీస్ నెగ్గింది. కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్తో యువ ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. వీరు ఇంగ్లాండ్లో ఏ మేరకు రాణిస్తారో చూడాలి. బ్యాటర్లు రాణించడంతో బౌలింగ్ దళం కూడా సమిష్టిగా రాణిస్తే అక్కడ భారత్ మళ్లీ సిరీస్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఫిట్నెస్ సమస్యలు, వర్క్ లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్లో 3 మ్యాచ్ల్లోనే ఆడనున్నాడు. ఈ సిరీస్లో బుమ్రా ఏ 3 మ్యాచ్ల్లో ఆడతాడు అనే దానిపై స్పష్టత లేదు. అయితే రానున్న సిరీస్లో బుమ్రా భారీ రికార్డులు అందుకునే అవకాశం ఉంది. మరో 2 సార్లు 5 వికెట్ల ఘనత సాధిస్తే అద్భుత రికార్డు తన పేరిట లిఖించుకుంటాడు. WTC చరిత్రలో 12 సార్లు 5 వికెట్ల ఘనత సాధించిన తొలి బౌలర్గా రికార్డులు సృష్టిస్తాడు.